బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ సమాజంలో నటీమణులు హీరోయిన్ల శరీరాలపై అవమానకర వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలని రగిలించింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్ లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్ట్ మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడగాలి, సినిమా గురించి అడగాలి, కానీ నా శరీర బరువు గురించి అడగడం ఏంటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇది జర్నలిజం కాదు, వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయింది. సినీ సమాజంలో నటీమణులు హీరోయిన్ల శరీరాలపై అవమానకర వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలని రగిలించింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్ లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్ట్ మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, గౌరీ తెలుగు వాళ్లకు సుపరిచితమైనటువంటి హీరోయినే. ఎందుకంటే ఆమె జాను సినిమా, విజయ్ సేతుపతి నటించిన 96 సినిమా తెలుగులో జానుగా రీమేక్ అయింది. చిన్నప్పుడు త్రిష పాత్రలో ఆమె నటించింది. గౌరీ కిషన్ ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాలు నటించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళ సినిమాలను కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె అదర్స్ అనే సినిమా చేస్తుంది తమిళంలో. ఈ సినిమాలో ఆదిత్య మాధవన్ హీరో కాగా గౌరీ కిషన్ హీరోయిన్గా ఉంది. అలాగే అభిన్ దర్శకత్వంలో ఈ అదర్స్ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రెస్ మీటు నేడు జరిగింది. చెన్నై ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సందర్భంలోనే అక్కడ ఒక రిపోర్టర్లలో కూర్చొని ఉన్నటువంటి ఒక యూట్యూబరు గౌరీ గురించి ఒక ప్రశ్నను సంధించాడు. ఇంత బరువున్న హీరోయిన్ని ఎలా తీసుకున్నారో, ఆమె బరువు ఎంత, ఆమె ఎంత వెయిట్ ఉంటుందనేటువంటి ప్రశ్నని సంధించడం జరిగింది. వాస్తవానికి జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో ఏదైనా సినిమాకు రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ కావచ్చు, అసలు సినిమా ఎలా ఉండబోతోంది, తారాగణం ఎలా ఉంది, ఏ అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని కాస్టింగ్ అనేది చేశారు, ట్రైలర్ మీద వ్యవహారాలు, అలాగే అందులో సస్పెన్సివ్గా మారినటువంటి అంశాలు, వీటన్నిటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రిపోర్టర్స్ యొక్క క్వశ్చన్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్ గౌరీని టార్గెట్ చేస్తూనే ఆమె యొక్క బరువు, ఆమె కొంత వెయిట్ ఎక్కువగా కనిపిస్తోంది, ఆమెను ఎలా తీసుకున్నారు అన్నటువంటి ప్రశ్నను డైరెక్ట్గా దర్శకుడిని అడగడంతో వెంటనే ఈ విషయంలో కల్పించుకున్న తన గురించే మాట్లాడారు కాబట్టి గౌరీ వెంటనే దానికి సంబంధించి ఆన్సర్ ఇస్తూ అసలు వాస్తవానికి ఈ సినిమా ఎలా ఉండబోతోంది, సినిమాలో ఉన్నటువంటి తారాగణం ఎలా పనిచేశారు, సినిమా మీద మాకున్నటువంటి ఆశలేంటి, ఎంత కష్టపడి పనిచేసామన్నటువంటి విషయాలన్నింటిని కూడా పక్కన పెట్టి తన బరువు ఎంత ఉంటుందనేటువంటి విషయాన్ని అసలు ఎందుకు అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, తన బరువు అనేది ఇందులో అసలు ఏ రకంగా ఈ ప్రశ్నను అడిగారు, ఇది ఖచ్చితంగా ఇక్కడ దాదాపు అనేక మంది మగవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కేవలం ఒక అమ్మాయిని నేను ఒక్కదాన్నే ఉన్నాను, అలాంటిది ఇంతమందిలో నా బరువు అనేది అసలు ఆ బరువుకు సంబంధించినటువంటి ప్రశ్న అడగాల్సినటువంటి అవసరం ఏంది, ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేసినప్పుడు సినిమా గురించి అడగాలి కానీ తన బరువు ఎంత ఉంటుందనే విషయాన్ని ఎందుకు ప్రశ్నించారు, అది కరెక్ట్ కాదు కదా, అసలు మీ బరువు ఎంత అనే విషయాన్ని ఆమె బాగానే గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎవరైతే అక్కడ కూర్చొని ఆమెను ఆ ప్రశ్న అడిగినటువంటి యూట్యూబర్ ఉన్నారో ఆ యూట్యూబరు తను అడిగిన ప్రశ్న, గతంలో ఇటువంటి ప్రశ్నలకు పెద్ద పెద్ద హీరోయిన్లు సమాధానాలు చెప్పారు, దీన్ని పెద్దగా ఇబ్బందిగా తీసుకోలేదు, దాని వెనకాల కూడా కారణాలు ఉన్నాయంటూ తను అడిగినటువంటి ప్రశ్నను మరలా సమర్థించుకొని ఆర్గ్యుమెంట్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదట ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కదా, కొంత ఇబ్బందికరంగా ఉంటాయని నిదానంగా సమాధానం చెప్పిన గౌరీ ఆ తర్వాత తను ఎప్పుడైతే హీటెడ్ ఆర్గ్యుమెంట్ని తను చేసింది తప్పని తెలుసుకోకపోగా దానిని మరలా ఆర్గ్యూని హీట్ చేస్తున్నాడన్న ఉద్దేశంతో ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. తను చేసినటువంటి మిస్టేక్కు సంబంధించి ఎవరైతే ఆ యూట్యూబర్ చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో ఒక ప్రెస్ మీట్లో
సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తన బరువుని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ బరువు గురించి ప్రశ్నించడం అనేది ఇది ఇక్కడ సందర్భం కాదు, అది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమూ లేదు అనేటువంటి విషయాలను కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చిందనే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. మరోవైపు ఈ యొక్క ప్రెస్ మీట్ కంప్లీట్ అయిన తర్వాత చెన్నై ప్రెస్ క్లబ్ సైతం వివరణ ఇచ్చారు. వివరణ ఇస్తూ తను ఒక యూట్యూబరు, ప్రెస్ క్లబ్కు ఎటువంటి సంబంధం లేదు, అతను జర్నలిస్ట్గా మేము భావించడం లేదు, ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా చూసుకుంటాము, ఖచ్చితంగా గౌరీ కిషన్ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆమె తిప్పికొట్టినటువంటి వ్యవహారం అంతా కూడా ఖచ్చితంగా అభినందనీయం అంటూ కూడా ఆ ప్రెస్ క్లబ్ డైరెక్టర్స్ ఆమెకు ఒక లేఖను కూడా రాసినటువంటి పరిస్థితి కనిపించింది. రైట్ రత్న, థ్యాంక్ యూ.